ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం ద్రాక్షారామం. ఇప్పుడు ద్రాక్షారామం క్షేత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ద్రాక్షారామం భారతదేశంలోని ప్రముఖ పంచారామ క్షేత్రాల్లో ఒకటి. కాకినాడ నుంచి సుమారు 33 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి సుమారు 44 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి వెలసిల్లారు. ఇక్కడున్న శివలింగం 9 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయానికి గొప్ప చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అనేక శిల్పకళ విశేషాల్లో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం భూలోకంలోనే అత్యంత పొడవైనదిగా భావించబడుతుంది. ఈ క్షేత్రాన్ని దేవతలు నిర్మించిన గుడి అని కూడా అంటారు. స్థానిక కథనాల ప్రకారం దేవతలు ఈ ఆలయాన్ని ఒక రాత్రిలోనే నిర్మించారంట. అయితే ప్రహారీ గోడ పూర్తి కాకముందే తెల్లవారడంతో అది ఇంకా అసంపూర్ణంగానే ఉంది. అయితే ఈ గోడను పూర్తి చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగినా ప్రతిసారి నిర్మించిన ప్రహారీ కొద్ది నెలల్లోనే కూలిపోతుందని చెప్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సూర్య భగవానుడే ప్రతిష్ఠించాడంట. అందుకే ప్రతి ఉదయం సూర్యుడు తేజస్సు నేరుగా శివలింగంపై పడుతుంది. అయితే ఈ దేవస్థానం మహాశక్తి పీఠాల్లో ఒకటి కూడా. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క ఎడమ చెవి ఇక్కడ పతీతమైందని చెప్తారు. అందువల్ల ఇది మాణిక్యాంబాదేవి శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ శివశక్తి దర్శనం చేసుకుని మహాపుణ్యం పొందుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, నవరాత్రులు, కార్తీక మాసం వంటి ప్రత్యేక సందర్భంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ద్రాక్షారామం నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కోటిపిల్లి అనే దివ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో 3 విగ్రహాలు ఉంటాయి. ఒకటి చంద్రుడు ప్రతిష్ఠించాడు, ఇంకొకటి ఇంద్రుడు ప్రతిష్ఠించాడు, మరియు ఇంకోటి కశ్యపు మహర్షి ప్రతిష్ఠించాడు. మీకు చూపిస్తున్న ఈ శివలింగం ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. చూడండి ఎంత క్లియర్ గా ఉందో. ఓం నమః శివాయ. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ టెంపుల్స్ ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.